మనకు రెండే సమస్యలు ఉంటాయి. ఒకటి, తినవలసినవి సరైన మోతాదులో తినకపోవడం, తినకూడనివి ఎక్కువగా తినేయడం. ఈ రెండింటి వల్లే మనకి గాడి తప్పి శరీరంలో రకరకాల వ్యాధులు వస్తాయి. ఇవాళ ముఖ్యంగా మనం తినవలసిన కొన్ని ఎసెన్షియల్స్ మన బాడీలో లేకపోతే వచ్చే సమస్యల గురించి మాట్లాడదాం. నేనే చాలా కాలం అనుకునేదానా ఏముందిలే ఎంత పెద్ద శరీరానికి అంత చిన్న డెఫిషియన్సీ ఏమన్నా చేస్తుందా అని. బట్ ఐ రియలైజ్ నౌ దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఫుడ్ ఎక్కడ చూసినా దొరుకుతుంది. అది హోటల్సా, రెస్టారెంట్స్ దొరుకుతుందా, ఆర్ ఈవెన్ కొంతమంది అనుకోవచ్చు వీఆర్ ఓవర్ ఫెడ్ అండ్ వెల్ ఫెడ్ జనరేషన్ అని. ద రియాలిటీస్ మనం తినే ఫుడ్స్లో మ్యాక్సిమం ఫుడ్ ఐటమ్స్లో 100% కరెక్ట్గా చెప్పారు సార్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద సెల్ హెల్త్ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్. మనకు రెండే సమస్యలు ఉంటాయి. ఒకటి, తినవలసినవి సరైన మోతాదులో తినకపోవడం, తినకూడనివి ఎక్కువగా తినేయడం. ఈ రెండింటి వల్లే మనకి గాడి తప్పి శరీరంలో రకరకాల వ్యాధులు వస్తాయి. ఈ విషయం గత ఎన్నో ఎపిసోడ్స్లో తెలుసుకుంటూ వచ్చాం. ఇవాళ ముఖ్యంగా మనం తినవలసిన కొన్ని ఎసెన్షియల్స్ మన బాడీలో లేకపోతే వచ్చే సమస్యల గురించి మాట్లాడదాం. అంటే డెఫిషియన్సీస్. చాలా చిన్న విషయం కదా, డబ్బున్న వాళ్ళకి వైటమిన్స్ అని తీసిపడేయకండి. బికాస్ ఈ వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే సమస్యలు అన్నీ కావు, దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. ఐ హ్యావ్ విత్ మీ వన్స్ అగైన్ ద ఫౌండర్ ఆఫ్ సెల్ హెల్త్ క్లినిక్స్, డాక్టర్ చింతా రవికుమార్ గారు. అందరికీ సుపరిచితులు. గత ఎన్నో ఎపిసోడ్స్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అబౌట్ ఫండమెంటల్, అంటే మౌలిక లెవెల్లో వచ్చే సమస్యల గురించి. సార్, వెల్కమ్ వన్స్ అగైన్ సార్. హలో అమ్మ, హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ సార్. ఇవాళ లాంగ్ ఇంట్రొడక్షన్ అయింది బికాజ్ ఇది మళ్ళీ చెప్పినా కూడా ఎంత చెప్పినా తక్కువ అనిపించింది. నేనే చాలా కాలం అనుకునేదానా ఏముందిలే ఎంత పెద్ద శరీరానికి డెఫిషియన్సీస్, అంత చిన్న డెఫిషియన్సీ ఏమన్నా చేస్తుందా అని. బట్ ఐ రియలైజ్ నౌ ఇప్పుడు ఈ మధ్యకాలంలో దట్ ఇది చాలా ఇంపార్టెంట్ అని. దీని గురించి ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువ అవుతుంది. యాక్చువల్లీ వీఆర్ లివింగ్ ఇన్ ఏ స్ట్రేంజ్ జనరేషన్ వేర్ వీఆర్ ఓవర్ ఫెడ్ బట్ అండర్ నరిష్డ్. కరెక్ట్ సార్. ఇప్పుడున్న జనరేషన్లో ఫుడ్ ఎక్కడ చూసినా దొరుకుతుంది. అది హోటల్సా, రెస్టారెంట్స్ దొరుకుతుందా, బేకరీస్లోనా, స్ట్రీట్ ఫుడ్డా, సూపర్ మార్కెట్సా, ఆర్ ఈవెన్ డెలివరీ యాప్స్ కూడా వచ్చేసినాయి. రాత్రిల పూట కూడా ఫుడ్ అందుబాటులోనే ఉంటుంది. సో కొంతమంది అనుకోవచ్చు వీఆర్ ఓవర్ ఫెడ్ అండ్ వెల్ ఫెడ్ జనరేషన్ అని చెప్పుకోవచ్చు. బట్ ద రియాలిటీస్ వీఆర్ ఇన్ ద మోస్ట్ న్యూట్రియంట్ డెఫిషియెంట్ జనరేషన్ ఇప్పుడు. అవును సార్. ఎందుకంటే మనం తినే ఫుడ్స్లో మ్యాక్సిమం ఫుడ్ ఐటమ్స్లో క్యాలరీస్ ఎక్కువ, న్యూట్రిషన్ తక్కువ. దీనికి ఎవిడెన్స్ లాగా వీటన్నిటికీ రోగాలు చూస్తే బాగా పెరిగిపోతున్నాయి. ద మెటబాలిక్ డిజార్డర్సా, హార్మోనల్ ఇంబ్యాలెన్సా, ఆర్ ఈవెన్ ఇమ్యూన్ రిలేటెడ్ డిసీజెస్ అవ్వచ్చు, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అవ్వచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వచ్చు. ఇవన్నీ బాగా పెరిగిపోతున్నాయి ఇవాళ. యాజ్ అన్ ఎవిడెన్స్ టు ఆల్ దీస్ క్యాలరీస్ తక్కువ, ఎక్కువ అని, న్యూట్రిషన్ తక్కువ అనే దాని బేస్కి ఒక ఆధారం దొరికింది. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? లెట్ us అండర్స్టాండ్. దీన్ని మనం ఒక 3-4 భాగాలుగా విభజిద్దాం. ఫస్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, కన్వీనియన్స్, యువర్ మోడర్న్ లైఫ్ స్టైల్. కన్వీనియన్స్ అనే పదం మీదే మొత్తం మోడర్న్ లైఫ్ స్టైల్ అంతా బిల్డ్ అయి ఉందని నా ఉద్దేశం. 100% కరెక్ట్గా చెప్పారు సార్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వర్క్ వెంటనే జరిగిపోవాలి, కమ్యూనికేషన్ ఇన్స్టెంట్గా ఉండాలి, ఫుడ్ కూడా ఇన్స్టెంట్గా దొరకాలి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే కూడా ఇన్స్టెంట్ రికవరీ కావాలి, సిమ్టమ్ అడ్రస్ అయిపోవాలి. బట్ ద ప్రాబ్లం ఏంటంటే మన బాడీ అలా డిజైన్ చేయబడలేదు. కొన్ని వేల సంవత్సరాలుగా మనుషులు న్యాచురల్ సన్లైట్తో, హోల్ ఫుడ్స్తో, ఫాస్టింగ్ పీరియడ్స్తో, ఫిజికల్ యాక్టివిటీతో, కెమికల్ ఎక్స్పోజర్ ఏమీ లేకుండా బ్రతికారు. బట్ ఇవాళ టుడేస్ మోడర్న్ జనరేషన్లో అంతా స్క్రీన్ ముందు కూర్చుంటున్నారు. జీరో ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సెస్ ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్ తింటున్నారు. కెమికల్ ఎక్స్పోజర్ పెరిగింది. కెమికల్ ఎక్స్పోజర్తోనే ఉంటున్నారు. లేట్ నైట్ పడుకుంటున్నారు. రోజంతా ఆర్టిఫిషియల్ లైట్స్లోనే గడుపుతున్నారు. దిస్ ఇస్ ద బేసిక్ రీజన్ ఫర్ ద డెఫిషియన్సీస్ వల్ల వచ్చే ప్రధానమైన కారణం. దెన్ ఫుడ్ అబండెన్స్ అండ్ సాయిల్ డిప్లీషన్. మనం అనుకుంటాం మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాం ఫుడ్ దగ్గర, సర్కాడియన్ రిథం ప్రకారం టైంలో తింటాం, మంచి ఫుడ్డే తింటాం, బయట ఫుడ్ తినాం అని. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఈస్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. అవును. ఎందుకంటే కొన్ని దశాబ్దాల క్రితం మట్టిలో విపరీతమైన మినరల్స్ రిచ్గా ఉండేవి. పంట ఆ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుని పండేవి. ఆ పండిన పంట ఆహారంగా మనకి ట్రాన్స్ఫర్ అయ్యేవి. బట్ టుడే అగ్రికల్చర్ ఎట్లా ఉంది? మోడర్న్ అగ్రికల్చర్ ఈజ్ బేసిక్ ఫోకస్ ఏంటి దానికి? దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఈల్డ్ అండ్ స్పీడ్. రిపీటెడ్ ఫార్మింగ్ వలన
అంటే తక్కువ టైంలో ఎక్కువ పంట రావాలి, ఎక్కువ సార్లు పండించాలి, దానికి కావాల్సిన కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడేసి అవును, జనరికలీ మాడిఫైడ్ సీడ్స్ వాడడం. ఆ, దానికి కావాల్సిన కెమికల్స్ ఫర్టిలైజర్స్ వాడటం వల్ల ఏమవుతుంది, ఆ మినరల్స్ డిప్లీట్ అవుతున్నాయి. అవును. సాయిల్లో ఆ మినరల్స్ పూర్తిగా తగ్గిపోయినాయి అనే చెప్పొచ్చు. దానివల్ల ఇప్పుడు మనం తినే ఫుడ్ ఐటమ్స్లో ఆప్టిమల్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా దొరకట్లేదు. అవును. దీనికి తోడు ఇప్పుడు ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసం కానీ, షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం కానీ, బల్క్ ప్రొడక్షన్ ప్రాసెస్లో ఈ మాల్టోడెక్స్ట్రిన్ లాంటి మోస్ట్ ఇన్ఫ్లమబుల్ కార్బ్స్ వాడటం వల్ల ఉన్న కొద్దిపాటి విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ కూడా బ్రేక్ అయిపోతున్నాయి. అవును. సో మనం ఫైనల్గా మనం ఎంత తిన్నా క్యాలరీ డెన్స్గానే ఉంటున్నాయి కానీ న్యూట్రియంట్ పూర్ ఫుడ్డే తింటున్నాం. థర్డ్ రీజన్ ఈజ్ మైక్రోన్యూట్రియంట్ డిఫిషియన్సీ. ఇది ఒక పాండమిక్ మారిపోయింది. పాండమిక్ కదా సార్ ఇప్పుడు, అంటే పిల్లల్లో ఈ జనరేషన్ అయితే మరీ దారుణం. ఈ ఎపిడమిక్ కారణం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 90% ఇవాళ విటమిన్ డి, B12 డెఫిషియన్సీ ఉంటుంది. ఈ B12, డి డెఫిషియన్సీ వలన నాట్ ఓన్లీ ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్, ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం అవుతుంది. మెగ్నీషియం డెఫిషియన్సీ ఈజ్ అనదర్ మేజర్ ప్రాబ్లం. మెగ్నీషియం డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేస్తే మజిల్ రిలాక్సేషన్కి హెల్ప్ అవుతుంది, నర్వ్స్ ఫంక్షన్కి హెల్ప్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది, క్వాలిటీ స్లీప్కి కూడా హెల్ప్ అవుతుంది. కానీ ఇన్ని డెఫిషియన్సీస్ ఉండటం వలన బాడీ మెటబాలిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ రీజన్. అందుకే మనం చూస్తే ఎక్కువ మందిలో ఈ ఫెటీగ్, హెయిర్ ఫాల్ లాంటివి, మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గమనిస్తూనే ఉన్నాం. అవును. అండ్ ఫైనలీ వీ ల్యాండ్ అప్ ఎట్ స్ట్రెస్ అండ్ న్యూట్రియంట్ డ్రెయిన్. మోడర్న్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ కంటిన్యూస్గా ఉంటూనే ఉంది. అవును కదా సార్. ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువసేపు ఉన్నప్పుడు, ఒకసారి చెప్దాం సార్ స్ట్రెస్ హార్మోన్స్ ఏమిటో. ఒకటి మనకి అది కార్టిజాల్, కార్టిజాల్ ఈజ్ వన్ ఆఫ్ అడ్రినలిన్. ఈ రెండే కదా సార్ మెయిన్ అయ్యే. దీనికి కనెక్టెడ్గా మళ్ళీ ఇంకా చాలా డెఫిషియన్సీస్ వస్తాయి, న్యూట్రియంట్ డ్రెయిన్ అయిపోతూ ఉంటుంది. అసలే లోపల మైక్రోన్యూట్రియంట్స్ లేక, ఫ్రీ రాడికల్స్తో ఫైట్ చేయడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ లేక, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం. అవును. అవి ఎక్కువగా వస్తున్నప్పుడు ఆ దాడిని తట్టుకోవడానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల లోపల ఒక ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంటే, బయట మీ మోడర్న్ లైఫ్ స్టైల్లో మళ్ళీ మీ స్ట్రెస్ కంటిన్యూస్గా తీసుకుంటం వల్ల డబుల్ ధమాకా. దీనివల్ల న్యూట్రిషన్ సరిగ్గా అందక న్యూట్రిషనల్ డిప్లీషన్ జరిగి క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల క్రానిక్ ఆటో ఇమ్యూన్ అండ్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అవును. అందుకే హెల్దీగా ఉండాలంటే సిమ్టమ్స్ని ట్రీట్ చేయించుకుంటే సరిపోదు, రూట్ కాజ్కి వెళ్ళాలి. మైటోకాండ్రియల్ సపోర్ట్ ఉండాలి, ఇమ్యూనిటీ బ్యాలెన్స్లో ఉండాలి, మెటబాలిజం బ్యాలెన్స్లో ఉండాలి. దీన్ని నేను 100% నేను ఎక్స్పీరియన్షియల్గా చెప్తాను సార్. మైటోకాండ్రియల్ కరెక్షన్ జరిగి సపోర్ట్ ఉన్నప్పుడు శరీరం ఎంత స్టేబుల్గా ఉంటుంది వర్సెస్ ఎన్ని మందులు వేసినా పైన సిమ్టమ్స్ పోవడం కానీ ఎక్కడో వెల్బీయింగ్ లోపల తెలియదు అనేది. సో సిమ్టమ్స్ని అడ్రస్ చేయటం అనే సిద్ధాంతం అందరికీ అదే నచ్చుతుంది. అప్పటికప్పుడు పని అయిపోవాలి, అంతే. తర్వాత ప్రాబ్లం అగ్రివేట్ అయిన తర్వాత ముందే ఎందుకు జాగ్రత్త పడలేదు అనేది అప్పుడు ఆలోచిస్తారు. కానీ అప్పటికప్పుడైతే అది ఆ నొప్పి, వాట్ ఎవర్ డిజార్డర్ దే ఆర్ హ్యావింగ్, డిస్కంఫర్ట్ దే ఆర్ హ్యావింగ్, అది అప్పటికప్పుడు అడ్రస్ అయిపోవాలి అనే ఆలోచనలోనే ఉంటున్నారు ఈ జనరేషన్లో. కాబట్టి వీధికి ఇన్ని హాస్పిటల్స్ వచ్చేసినాయి. రూట్ కాజ్ని అడ్రస్ చేయడం అనేది చాలా తక్కువగా చూస్తున్నారు. కాబట్టి అందుకే మనం సెల్ హెల్త్లో కూడా సార్ మెయిన్ ఫోకస్ మా డాక్టర్స్ అందరిది ఈజ్ కరెక్టింగ్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. దానికోసమే యాజ్ యు నో మనం ఒక ఎసెన్షియల్ కిట్ని డిజైన్ చేసాం. అంటే అందరికీ వర్తించే, అందరికీ అవసరమయ్యే ఒక వైటమిన్స్, ఒక రొటీన్తో కూడిన ఒక కిట్. ఎస్, దీని గురించి మనం అంతకుముందు ఒకసారి మాట్లాడాం. బట్ ఎసెన్షియల్ కిట్ డిజైన్ చేయడానికి కారణం టు అడ్రస్, టు కరెక్ట్ ది మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. సో ఇస్ ఇట్ ఫేర్ టు సే సార్, ఒక 40 రోజులో 50 రోజులో ఇది క్రమం తప్పకుండా వేసుకుంటే లోపల ఉండే ఇంబ్యాలెన్స్ కొంతవరకు కరెక్ట్ అవుతుందని అనుకోవచ్చా? 42 days వాడాలి ఎసెన్షియల్ కిట్, సంవత్సరానికి ఒకసారి అనేది మనం ఎప్పుడు చెప్తున్న సిద్ధాంతమే కదా. అవును. ఎసెన్షియల్ కిట్లో కూడా ఏ మైక్రోన్యూట్రియంట్స్తో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉన్న ఉపయోగపడే కలోంజీ బ్లాక్ సీడ్ ఆయిల్ కానీ, సీబక్తాన్ ఆయిల్ క్యాప్సూల్స్ కానీ, కోఎన్జైమ్ Q10 కానీ, విటమిన్ D3 అలాంగ్ విత్ K2 కానీ, ఒమేగా 3 అండ్ సో మెనీ ఆల్కలైన్ మినరల్ డ్రాప్స్, ఇవన్నీ మనం టు అడ్రస్ మన ప్రైమరీ న్యూట్రిషనల్ హెల్త్కి ఉపయోగపడేవి వాడతాం. అవును. అట్ ద సేమ్ టైం ప్రతి పేషెంట్
బ్లడ్ టెస్ట్లు కేర్ఫుల్గా అనలైజ్ చేసి కొంత థెరపెటిక్ టార్గెటెడ్ మైక్రోన్యూట్రియంట్ థెరపీ లాగా కూడా అడ్రస్ చేస్తాం రైట్. మా డాక్టర్స్ అక్కడ. లైక్ సిలీనియం, మెగ్నీషియం వీటన్నిటిని కూడా యాడ్ చేస్తూ అప్పుడు న్యూట్రిషన్ డెఫిషియన్సీని మనం భర్తీ రెస్టోర్ చేసి ఇమ్యూనిటీని బ్యాలెన్స్లోకి తీసుకొచ్చి మెటబాలిజంని రెగ్యులేట్ చేయటం వలన మా సెల్ హెల్త్లో ఎటువంటి ఆటోమ్యూన్ కండిషన్స్ అయినా, క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ అయినా ఈజీగా అడ్రస్ చేయగలుగుతున్నారు అవర్ టీమ్ ఆఫ్ డాక్టర్స్. సో అల్టిమేట్లీ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు అడ్రస్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. అందరూ ఇవాళ వాటితోనే బాధపడుతున్నారు. వాటి వల్లనే గట్ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ రావడానికి కారణం అవుతుంది. చాలా బాగుంది సార్. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఎవాల్యుయేట్ వాళ్ళకుండే సిమ్టమ్స్, చిన్న చిన్న సిమ్టమ్స్ ఇగ్నోర్ చేయకుండా ముందు వచ్చి ఎవాల్యుయేషన్ ద్వారా, టెస్ట్ల ద్వారా, ఇప్పుడు అన్ని టెస్ట్లు అవైలబుల్గా ఉన్నాయి. మీరు చేస్తారా సార్ టెస్ట్లు మీ దగ్గర? తప్పకుండా అందుబాటులో ఉంచుతాయి. మేమైతే ఏం చెయ్యం, చేసే ఫెసిలిటీస్ని అక్కడ అందుబాటులో ఉంచి అన్ని టెస్ట్ చేయించుకుని ఒకసారి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే కంప్లీట్ వెల్నెస్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇల్నెస్ టు వెల్నెస్ అంట నేను. అది లెట్ us బీ వెల్. అండ్ ఒకవేళ ఇల్నెస్ వచ్చిందంటే లెట్ us ట్రాన్స్ఫర్ ఇట్ టు వెల్నెస్ త్రూ అవర్ సెల్ హెల్త్ సప్లిమెంట్స్ అండ్ న్యూట్రిషనల్ ప్రోటోకాల్స్. ఎటువంటి దిర్ ఇస్ ఓన్లీ వన్ డిసీజ్ కాబట్టి ఎటువంటి జబ్బునైనా అంటాను, కానీ సెల్ మాల్ ఫంక్షన్ ఈజ్ ద ఓన్లీ డిసీజ్ అకార్డింగ్ టు అవర్ వీ బిలాంగ్ టు దట్ ఫ్రెటర్నిటీ. అండ్ దానికి కారణాలు రెండు: డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ. డెఫిషియన్సీని అడ్రస్ చేస్తాం ఇటువంటి సప్లిమెంటరీ సపోర్ట్తో, డిటాక్స్ చేస్తాం, సెల్ రిపేర్ జరిగిపోతుంది. ఇటువంటి ఇబ్బంది లేకుండా గట్ హెల్దీగా ఉంచితే సమస్యలు పోతాయి అనేది సెల్ హెల్త్ విధానం. దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. ఐ థింక్ చాలా యూస్ఫుల్ ఎపిసోడ్. చూసిన వాళ్ళందరూ ఈ సమ్మర్ టైంని యూస్ చేసి వాళ్ళని మళ్ళీ రిప్లెనిష్ చేసుకోవడానికి, ముఖ్యంగా పిల్లలకు కూడా వాళ్ళ బాడీని మళ్ళీ నార్మలైజ్ చేసి నెక్స్ట్ స్కూల్ ఇయర్కి రెడీ చేయడానికి ఇట్స్ అ గ్రేట్ టైం. ఫైనల్లీ ఐ వుడ్ లైక్, సమ్మర్ వచ్చింది కాబట్టి డ్రింక్ మోర్ వాటర్, అట్లీస్ట్ 4 liters of water or 5, even more also, no problem. But don't get dehydrated is what I suggest. Possibly you can drink our clustered water, or otherwise also good, clean, alkaline, mineral rich వాటర్ 3-4 లీటర్లు తాగండి. 4 లీటర్లు తగ్గకుండా తాగండి. అవసరమైతే కొద్దిగా డైల్యూటెడ్ బటర్ మిల్క్ కూడా తాగుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతా రవికుమార్ గారు. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ.